ట్రాఫిక్ పోలీసులతో పాటు ట్రాన్స్జెండర్స్ సైతం విధులు నిర్వహిస్తున్నారు. నగరంలో పలు ట్రాఫిక్ కూడళ్లలో ట్రాన్స్జెండర్లు విధులలో పాల్గొంటున్నారు. మొదటి దశలో భాగంగా మొత్తం 44 మంది ట్రాన్స్జెండర్లు నగరంలోని పలు కూడళ్లలో విధులు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దీనిని ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. ఆదివారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్లో నియామకమైన ట్రాన్స్జెండర్ల డ్రిల్ ను కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. ఈ కొత్త తరహా ప్రాజెక్టు విజయవంతమైతే మరికొంతమంది ట్రాన్స్జెండర్లను విధుల్లోకి తీసుకుంటామని అన్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్లోని పలు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భిక్షాటన చేస్తూ ట్రాన్స్జెండర్లు కనిపించేవారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సరికొత్త నిర్ణయంతో ట్రాన్స్జెండర్లు ఇకపై ట్రాఫిక్ పోలీసుల అవతారం ఎత్తనున్నారు. రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సివి ఆనంద్ తెలిపారు. అసిస్టెంట్స్ గా రిక్రూట్మెంట్ అయ్యి ఈరోజు ట్రైనింగ్ పూర్తి చేసుకొని రేపటి నుండి హైదరాబాద్ సిటీ రోడ్స్ పైన మీరు ట్రాఫిక్ విధులకు హాజరు కాబోతున్న సందర్భంలో ఇక్కడ ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్మెన్, ట్రాన్స్వుమెన్ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ వారిని సమాజంలో అందరూ అసహ్యించుకునే విధంగా వారిని వేరే విధంగా చూడటం అనేది ఎందుకు, వారికి ఒక అవకాశం ఇవ్వాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అందరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనం వారిని చూస్తుంటాం కనుక ట్రాఫిక్ డ్యూటీస్ని మీరు ఒకసారి చెక్ చేయండి, వారికి అవకాశం ఇవ్వండి. సమాజంలో వారిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి అని ఒక నూతనమైన ఆలోచనతో ఈ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ 6 నెలల పాటు కొనసాగించాలని హోంగార్డ్స్ స్టేటస్తో మీ అందరినీ కూడా ఒక జియో జారీ చేసి ఫిజికల్ మరియు వేరే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని దాని తర్వాత మీ అందరినీ పద్ధతి ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేశారు.